హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్కరేస్ కార్నర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఊదలతో కిచిడి. ఈ ఊదలతో కిచిడిని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కిచిడిని పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు. ఒంట్లో నీరసాన్ని తగ్గించి బలంగా ఉంచడానికి, ఇంకా రక్తహీనతను తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఊదల్లో పీచు పదార్థాలు చాలా అధికంగా ఉండటం వలన మలబద్ధకము, మధుమేహానికి ఇది చాలా మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఈ కిచిడిని తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు ఊదలను తీసుకోవాలి. ఈ ఊదల్ని రాత్రి నానబెట్టుకోవాలి. ఊదల్ని ఒకసారి నీళ్ళతో బాగా కడిగి ఇంకా ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా ఎక్కువసేపు నానితే ఊదలతో చేసిన ఆహారం బాగా జీర్ణమయ్యి మన ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఊదలతో చేసిన కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా రాత్రి డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. కిచిడిని తయారు చేయడం కోసం కొన్ని కూరగాయలను ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. వీటితో పాటు మీకు నచ్చిన కూరగాయలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని, ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని మూత మూసుకుని స్టవ్ ఆన్ చేసి స్లో మంట మీద ఉంచి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వండుకోవాలి. ఇలా మట్టి పాత్రల్లో వండుకోవటం వల్ల కిచడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఆరోగ్యకరం కూడాను. ఊదలు థైరాయిడ్ని ఇంకా చక్కెర వ్యాధిని చాలా దూరంగా ఉంచుతాయి. అలాగే కాలేయం, మూత్రాశయము, గాల్ బ్లాడర్ శుద్ధికి కూడా బాగా పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, కామెర్లు వచ్చి తగ్గాక కూడా లివర్కి బాగా బలాన్ని చేకూరుస్తాయి ఈ ఊదలు అనేవి. కిచిడిని వండుకునేటప్పుడు మధ్య మధ్యలో ప్లేట్ తీసేసి స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఊదలు రాత్రంతా నానటం వలన త్వరగా ఉడికిపోతాయి. ఈ ఊదలు, కూరగాయలు అన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి మంచి రంగును ఇంకా రుచిని ఇస్తాయి. ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లో ఉంచుకుని వండుకుంటేనే కిచడి అనేది బాగా ఉడుకుతుంది. దీన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఊదబియ్యాన్ని వారానికి 2 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిది. కిచడిని తాలింపు వేయడం కోసం ఒక కడాయిని తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది బాగా కరిగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లి వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకుంటే కిచడి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని కిచడి పైనుంచి వేసుకుని అన్ని వైపులా బాగా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆకలిగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ కిచడిని ఈ క్వాంటిటీ మొత్తాన్ని ఒక్కరే తినేయవచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఇలా ఊదపియ్యలు తిన్న తర్వాత 4-5 గంటల వరకు ఆకలి అనేది వేయదు. ఇంకా మనలోని నీరసం పోయి బాగా యాక్టివ్గా అన్ని పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెయ్యితో తాలింపు వేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ ఊద అన్నాల్ని మీరు తప్పకుండా తిని ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను. ఈ ఊదలలో పీచు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం అధికంగా తీసుకోవడం వలన మధుమేహం అనేది ఇంకా బీపీ అనేది బాగా నివారించవచ్చు. షుగర్ అనే రోగం వస్తే ఆ మనిషికి మరో 10 రోగాలు వచ్చినట్లే అవుతుంది. షుగర్ని మెయిన్గా మీరు నియంత్రించుకోవాలంటే ఈ ఊదల్ని 2-3 సార్లు వారానికి వాడుకోండి. ఈ ఊదల కిచిడిని ఏదైనా పప్పుచారుతో కానీ లేదా కర్రీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చిరుధాన్యాలతో చేసిన కిచిడి కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్కరేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.